హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ త్రిబుల్-ఆర్. ఇప్పుడు ఇండియాలోనే ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్. ఈ సినిమా గురించి అధికారికంగా పెద్దగా అప్డేట్లు బయటికి రావడం లేదని అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా రాజమౌళి హార్వర్డ్ కెనడీ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ త్రిబుల్-ఆర్ సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు సమాధానాలు ఒకసారి చూడండి. రాజమౌళి సినిమాలంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఫిల్మ్ మేకింగ్లో మీకు ప్రెజర్ అనిపిస్తుందా? లేదు. ఫిల్మ్ మేకింగ్ అనేది ఎప్పుడూ నాకు ఒత్తిడితో కూడుకున్న విషయం కాదు. అది ఎలాంటి సినిమా అయినా కానీ సినిమా చివరి దశకు వచ్చేసరికి ప్రెజర్ అనేది వస్తుంది. రిలీజ్కు ముందుగా ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనే ప్రెజర్ ఉంటుంది. కానీ కథను తయారు చేసుకునే సమయం, ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మాత్రం బెస్ట్ పార్ట్. అసలు ప్రెజర్ ఉండదు. ప్రతి క్షణం ఎంతో గొప్పగా ఉంటుంది. అదో జిగ్సా పజిల్లా ఉంటుంది. అన్ని పీస్లను ఒక బొమ్మగా ఎలా చేయాలనే ఫోకస్ ఉంటుంది. ఆ సమయంలో ఈ సినిమాను ఎలా మార్కెట్ చేయాలి, దేశంలో ఎక్కడికి ఈ సినిమాను తీసుకెళ్ళాలి, ఇలాంటి విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. అనుభవం ఉంది కాబట్టి మాకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే విషయం మాత్రం ఒక రఫ్ ఐడియా ఉంటుంది. సినిమా ఇక రెడీ అవుతుందనే దశలో కమర్షియల్ ఎక్స్పెక్ట్స్ లాంటివి వస్తాయి. కానీ మేకింగ్ సమయంలో మాత్రం సంతోషంగా ఉంటుంది అంటూ రాజమౌళి తెలియజేశారు. ఇక ఆ తర్వాత ప్రశ్నకి, ఇప్పుడు మీరు ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లతో చేస్తున్న త్రిబుల్-ఆర్ కూడా ఒక పాన్ ఇండియన్ ఫిల్మేనా అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ, అవును, ఈ సినిమా పాన్ ఇండియన్ ఫిల్మే. కారణం ఈ సినిమా కథే. ఇక రాజమౌళికి మరో ప్రశ్న ఎదురైంది. త్రిబుల్-ఆర్ చిత్రం ఫ్యాంటసీ మూవీనా? ఇక రాజమౌళి సమాధానం ఇలా ఇచ్చారు, అలాంటి ప్రశ్నలు అడగొద్దు అని నవ్వుతూ మునిగిపోయారు. కానీ ఇది పాన్ ఇండియన్ ఫిలిం. ఇక ఆ తర్వాత మరో ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. మరి ఈ సినిమా బాహుబలి రేంజ్లో లార్జ్ స్కేల్ ఉన్న సినిమానా? రాజమౌళి సమాధానం ఇస్తూ, అవును, ఇది లార్జ్ స్కేల్ ఉన్న సినిమానే. ఒక ఫిలిం మేకర్గా ఇక్కడ ఉండే వ్యాపారవేత్తలకు మీరిచ్చే సూచన ఏంటి? ఫిలిం ఇండస్ట్రీ నుంచి వారు ఏం నేర్చుకోవాలంటారు? మన కంట్రోల్లో లేని విషయాలను ఏం చేయాలి? ప్లానింగ్ ఎలా చేయాలని మీరు సూచిస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక రాజమౌళి సమాధానం ఇస్తూ, చాలా విషయాలు మన చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం మన చేతి నుండి దాటిపోనివ్వకూడదు. అది మీ అంకిత భావం, మీ ఆత్మవిశ్వాసం. ఇవి మీ లోపల ఉండే బలాలు. మిగతావన్నీ బయట నుంచి వస్తాయి. మీకు కనుక అంకిత భావం, మీరు చేసే పని పట్ల విశ్వాసం ఉంటే, మీ టీం కూడా ఆ పనిని నమ్మితే, మీకు టెంపరీగా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే మార్గాలు కూడా కనబడతాయి అంటూ త్రిబుల్-ఆర్ గురించి రాజమౌళి మొదటిసారి విశేషాలను పంచుకోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్గా మారింది. మొత్తానికి రాజమౌళి బాహుబలి రేంజ్లో త్రిబుల్-ఆర్ను తెరకెక్కిస్తున్నాడు అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజమౌళి చెప్పిన విషయాలను బట్టి ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి బాహుబలి రికార్డులను త్రిబుల్-ఆర్ బద్దలు కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.